రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? ఏదో పెద్ద గేమ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అంటే సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టి చూసినట్టయితే 17 మంది అమెరికన్లు అక్కడ హత్యకి గురయ్యారు. వీళ్ళందరూ కూడాను 5 స్టార్ హోటల్లో చెక్ ఇన్ అయినటువంటి వ్యక్తులు. బంగ్లాదేశ్లో పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం కోసమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాక్స్ బజార్ కానీ చిట్టగాంగ్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రోహింగ్యా శరణార్థులకు సహాయం చేసేందుకు, వాళ్లకు శిక్షణనిచ్చేందుకు వచ్చినట్టుగా చెప్పేటటువంటి వ్యక్తులు 17 మంది చనిపోయారు. పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు 7-8 మంది చనిపోయారు. వీళ్ళందరూ కూడాను ఐఎస్ఐతో ముడిపడ్డటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. వీళ్లతో పాటు ఆశ్చర్యకరంగా 5-6 టర్కీకి చెందిన వాళ్ళు కూడా చనిపోయారు. టర్కీ ఆశ్చర్యకరమైన విషయం అంటే టర్కీ వాస్తవానికి ముస్లిం కంట్రీ, పాకిస్తాన్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్ విషయంలో భారత్కి వ్యతిరేకంగా గళం విప్పే ఏకైక ముస్లిం దేశం ఈ టర్కీ. నేటో దేశం కూడాను, అంటే అమెరికన్ సైనిక కూటమి అయినటువంటి నేటోలో కూడా సభ్యుడు. కాబట్టి టర్కీ ప్లస్ ఐఎస్ఐ ప్లస్ అంటే పాకిస్తాన్ వాళ్ళని ఐఎస్ఐగా అంచనా వేస్తే టర్కీ ప్లస్ ఐఎస్ఐ ప్లస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఐ, వీళ్లకు సంబంధించినటువంటి దాదాపు 20-25 మంది సెప్టెంబర్ నుంచి చనిపోయారు. ఆగస్టు 31 నుంచి మొదలై సెప్టెంబర్ వరకు చనిపోయారు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హోటళ్లలో దిగారు. చిట్టగాంగ్ కావచ్చు, కాక్స్ బజార్ కావచ్చును, వివాదాస్పద సెంట్ మార్టిన్ ఐలాండ్ కావచ్చును. ఈ సెంట్ మార్టిన్ ఐలాండ్ మాకు కావాలని అమెరికా చెబితే దానికి షేక్ హసీనా అంగీకరించలేదు. అంగీకరించని కారణంగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. కాబట్టి ఆ రకంగా ఈ సెంట్ మార్టిన్ ఐలాండ్లో వీళ్ళందరూ కూడా చనిపోయారు. కొందరు అమెరికన్లు హఠాత్తుగా దేశం వదిలి పారిపోయారు. గంటల్లో ముఖానికి ముసుగేసుకుమని మరీ పారిపోయారు. ఇవన్నీ చూస్తుంటే బంగ్లాదేశ్లో అమెరికా, టర్కీ, పాకిస్తాన్లు కలిసి ఏదో పెద్ద ఆపరేషన్ని ప్లాన్ చేసి ఉంటే ఆ ఆపరేషన్ మొత్తం కూడాను బట్టబయలైపోయి ఉంటుంది. ఆ బట్టబయలైన కారణంగా అజ్ఞాత వ్యక్తులు, పాకిస్తాన్లో ఏ అజ్ఞాత వ్యక్తులు పనిచేస్తున్నారో అలాంటి అజ్ఞాత వ్యక్తులు ఎవరో ఇక్కడ కూడా ఆపరేషన్లు నిర్వహించారు. వాళ్ళు ఏ దేశానికి చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అన్నది మనకి తెలియదు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి ఇప్పటి వరకు తెలియదు. కానీ దాదాపు 25 మంది ఈ 3 దేశాలకు చెందిన వాళ్ళు బంగ్లాదేశ్లో హతమయ్యారు. మిగతా వాళ్ళు అప్పటికప్పుడు హఠాత్తుగా పారిపోయారు. ఘటనాక్రమాన్ని చూస్తే 31 ఆగస్టు 1 నవంబర్ అంటే 31 ఆగస్ట్ అర్ధరాత్రి తరువాత 1 నవంబర్ వచ్చేస్తుంది. ఢాకాలో వెస్టిన్ అనేటటువంటి హోటల్ ఉంది. ఆ వెస్టిన్ హోటల్లోని రూమ్ నెంబర్ 808లో టెరెన్స్ జాక్సన్ అనేటటువంటి వ్యక్తి చనిపోయి కనిపించాడు. అతను చనిపోయిన తర్వాత అతనికి అటు ఇటు ఉన్నటువంటి 2 రూమ్స్లో కూడాను అమెరికన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా శవాలై తేలారు. అదే హోటల్లో మరొక అమెరికన్ స్విమ్మింగ్ పూల్లో వెల్లికలా శవమై తేలాడు. ఒకే హోటల్లో 4 చనిపోయేటప్పటికీ అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ 4 అమెరికన్లు ఇక్కడ చనిపోవడం ఏమిటి, ఇదంతా కూడాను ఇదేంటి, అసలు దీని వెనక ఏముందన్నది ఆలోచన ప్రారంభమైంది. 1 to 5 సెప్టెంబర్ మధ్యలో మరొక 9 మంది అమెరికన్లు చనిపోయారు. కాక్స్ బజార్ అని ఉంటుంది. ఈ కాక్స్ బజార్లో ముఖ్యంగా కాక్స్ బజార్ చాలా కీలకమైనటువంటి ప్రాంతము. ఇది రోహింగ్యాల ప్రాంతానికి వెళ్ళేటటువంటి చిట్టగాంగ్ నుంచి రోహింగ్యాలు ఎక్కువగా నివసించేటటువంటి రోహింగ్యా శరణార్థులు నివసించేటటువంటి ప్రాంతము. అక్కడ 4 అమెరికన్లు చనిపోయారు. సెంట్ మార్టిన్లో 1 చనిపోయాడు. ఇంకొక హోటల్లో 4 అమెరికన్లు శవాలై తేలారు. దీని తర్వాత చిట్టగాంగ్ చాలా ప్రధానమైనటువంటి పోర్ట్. ఆ పోర్ట్లో మరో 4 చనిపోయారు. వీళ్ళందరూ కూడాను అమెరికన్ సైన్యంలో గతంలో పనిచేసి రిటైర్ అయి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు అంటే బంగ్లాదేశ్లో సీక్రెట్ ఆపరేషన్స్ ఏదో చేసేందుకు వాళ్ళు వచ్చి ఉంటారు. రకరకాల
రోహింగ్యా రెఫ్యూజీస్ని ట్రైన్ చేయటమో లేకపోతే పాకిస్తాన్కి చెందినటువంటి ఏజెంట్స్తో కలిసి ఇంకేదైనా ఆపరేషన్ నిర్వహిస్తున్నారా? దీనిలో టర్కీ కూడా ఇన్వాల్వ్ అయిందా? ఈ అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎప్పుడైతే తమ కవర్ బట్టబయలైపోయింది, తాము రహస్యంగా చేస్తున్న ఆపరేషన్ బట్టబయలైందో మరికొందరు అమెరికన్లు హడావిడిగా అమెరికా వదిలి పారిపోయారు, బంగ్లాదేశ్ వదిలి పారిపోయారు. ఉదాహరణకి రిచర్డ్ డేనియల్ అనేటటువంటి వ్యక్తి, ఆయన బంగ్లాదేశ్లోని రాజ్షాహి మెట్రోపాలిటన్ పోలీస్కి ట్రైనర్గా వచ్చాడు. ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి ట్రైనింగ్ మధ్యలో ఆపేసి సింగపూర్కి పారిపోయాడు. అంటే బంగ్లాదేశ్లో తానుంటే తాను కూడా ఎగిరిపోతానన్నటువంటి భయం కావచ్చును. సరిగ్గా ఇదే సమయంలో ఐఎస్ఐకి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడాను గుల్షన్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసేందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ ఎక్కడ పనిచేస్తోంది? కాక్స్ బజార్ ఏరియాలో పనిచేస్తుంది. కాక్స్ బజార్లో ఎవరున్నారు? శరణార్థులు, రోహింగ్యా శరణార్థులు ఉన్నారు. కాబట్టి ఏదో ఒక పెద్ద ఆపరేషన్ కోసము వీళ్ళు వచ్చారు. ఈ ఎన్జిఓ పేరిట వచ్చినటువంటి ఐఎస్ఐ వాళ్ళు శవాలై తేలారు. సరిగ్గా ఇదే సమయానికి టర్కీకి చెందినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. టర్కీకి చెందిన వాళ్ళు చిట్టగాంగ్లో ఉన్నారు. చిట్టగాంగ్ కాక్స్ బజార్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి పట్టణం. ఈ చిట్టగాంగ్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు డ్రోన్ టెక్నాలజీ నేర్పించేందుకు చిట్టగాంగ్లో ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేసేందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు? కాబట్టి ఈ ఆపరేషన్ని చైనా నిర్వహించిందా? ఎందుకంటే ఈ మొత్తము ఆపరేషన్స్ బర్మాని కబ్జా చేసేటటువంటి బర్మాను దెబ్బతీసినట్లయితే చైనా ఇప్పుడు బర్మీస్ క్రిటికల్ మినరల్స్ మీద దృష్టి పెట్టింది. కాబట్టి ఈ బర్మీస్ క్రిటికల్ మినరల్స్ పైన ఆధిపత్యం సంపాదించేందుకు, ఆ మైనింగ్ పైన ఆధిపత్యం సంపాదించేందుకు, చైనాని పారద్రోలేందుకు ఈ అమెరికా, టర్కీ ప్లస్ పాకిస్తాన్లు కలిసి ఏదన్నా ఆపరేషన్ చేస్తున్నాయా? ఆ ఆపరేషన్ గుర్తించి చైనీస్ ఏజెంట్లు వీళ్ళందరినీ హతమార్చారా? ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఒక చిల్లుల జల్లెడ లాంటి దేశం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చును. చైనీస్ ఏజెంట్లు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇటీవలే మహమ్మద్ యూనుస్ పాలకుడు చైనాకి వెళ్ళొచ్చాడు. సరిగ్గా అదే రకంగా వీళ్ళేమైనా భారతదేశంలో ఆపరేషన్కి ప్లాన్ చేస్తున్నారా? ఎందుకంటే ఇటీవలి కాలంలో ఐఎస్ఐ తన కార్యకలాపాల్ని బంగ్లాదేశ్లో ముమ్మరం చేసింది. టర్కీ, పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో సహకరించుకున్నాయి. టర్కిష్ డ్రోన్స్ని ఆపరేట్ చేసేందుకు టర్కిష్ సైనికులు ఆపరేషన్ సింధూర్లో భారత్కి వ్యతిరేకంగా పాల్గొని 2 చనిపోయింది అఫీషియల్. ఇంకా కూడా చనిపోయి ఉండవచ్చు, కానీ అఫీషియల్ 2 చనిపోయారు. కాబట్టి టర్కీ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఐఎస్ఐ, అమెరికన్ ఏజెంట్స్ కలిసి భారత్కి వ్యతిరేకంగా ఏదన్నా చేస్తున్నారు. ఎందుకంటే మోదీ ప్రభుత్వము కొరకరాని కొయ్యగా ఉంది. అమెరికా మాట వినడం లేదు, టారిఫ్లు విధించినా పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఇండియాని ఏదైనా చేయడానికి వీళ్ళు వచ్చారా? ప్రస్తుతం ఇదంతా కూడాను అంతా రహస్యంగా ఉంది. ఏ విషయము బయటకు రావడం లేదు. దీనిలో ఎవరన్నా మన దేశపు ఏజెంట్లు రహస్య ఆపరేషన్ చేసి వీళ్ళందరినీ హతమార్చారా, లేక చైనా చేసిందా? ఇప్పటికీ ఏది స్పష్టత లేదు. వీళ్ళందరి విషయాల్లో అనుమానాస్పద మృతులుగా మాత్రమే కేసులు దాఖలు చేయటం జరిగింది. మిగతా అసలు ఏమీ తెలియడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఒక పెద్ద ఆపరేషన్కి 3 దేశాలు కలిసి ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు బంగ్లాదేశ్ని ఎంచుకున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ అటు ఆగ్నేయాసియాకి ప్రవేశ ద్వారము, ఇటు బర్మాలోకి అంటే మ్యాన్మార్లోకి వెళ్ళడానికి కానీ, అటు చైనాలో ఆపరేట్ చేయడానికి కానీ ఉపయోగిస్తుంది. ఇటు భారతదేశాన్ని కూడాను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి దీనికోసం ఎంచుకున్నారా? అనేక ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు లేవు. కానీ ఇంతమంది హతమార్చబడటము, చనిపోవడము, ఇంతమంది శవాలై తేలడం వెనుక మాత్రము చాలా పెద్ద రహస్యమే ఉంది. ఈ పని చేసినటువంటి అన్నోన్ గన్మెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.